నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. చిన్నారి జాహ్నవి, కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ గ్రామం చెందినటువంటి చిన్నారి జాహ్నవి తప్పిపోయి నేటికి 21 రోజులుగా వస్తుంది. 21 రోజులు. ఇంత టెక్నాలజీలో, ఇంత నాగరికతలో చిన్నారిని దొరకబట్టడానికి అసలు ఇంత సమయం ఎందుకు పడుతుందో నాకు అర్థమవుతలేదు. నేను ఎన్ని రోజులు, ఈ 20 రోజులు కూడా నేను పోలీసు వ్యవస్థను కానివ్వండి, అటవీ శాఖని కానివ్వండి, దాంతోపాటు ప్రభుత్వాన్ని కానివ్వండి, అక్కడ కుటుంబ ప్రభుత్వాన్ని కానివ్వండి, దాంతోపాటుగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ఈ టీంలు అన్నింటినీ కూడా నేను వాస్తవం కూడా చాలా కష్టపడుతున్నారు. వాళ్ళు కూడా వాళ్ళని తప్పుపట్టడానికి లేదు. చాలా అంటే చాలా కష్టపడుతున్నారు. చిన్నారి ఆచూకీ కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయినా ఆచూకీ కాదు కదా, కనీసం ఆనవాళ్ళు కూడా దొరుకుతారు చిన్నారిది. అయితే 21 రోజులు వచ్చేసరికి ఇక దీన్ని చాలామంది కూడా మర్చిపోతున్నారు. ఏదైతే ఎన్ని రోజులు ఉందో జాహ్నవి అని చెప్పిస్తుందో అది అంత ఇప్పుడు లేదు. అందరికి మర్చిపోయారు పాపం. ఎందుకంటే అందరూ ఎదురు చూసారు, ఈ పాప దొరకాలి అని చెప్పి చూసి ఇక వాళ్ళందరికీ అది మరి హోప్స్ ఓడుకున్నారా, లేకపోతే ఈ దొరకది అని చెప్పేసి అనుకున్నారో ఏమో. కానీ ఇక దీని గురించి ఎక్కువ చాలామంది ఆరా తీస్తలేరు ఈ విషయం గురించి. మరి ఇక్కడ ఎవరిది తప్పు, ఎవరిని అనాలి? మరి ప్రభుత్వాన్ని అనాలా? మరి ప్రభుత్వం అనాలంటే ప్రభుత్వం ఏమో మనం లైట్ తీసుకోలేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సైతం బయటకు వచ్చి ఎన్డీఆర్ఎఫ్ టీంని పంపించి, కేంద్ర బలగాలను పంపించి ప్రభుత్వం నుండి ఫుల్ సపోర్ట్ ఇచ్చింది పోలీసు వ్యవస్థకి. మరి వాళ్ళని అనేది లేదు. మరి పోలీసుని అంటామా అంటే పోలీసుని అనాల్సి వస్తుందా? మరి వాళ్ళని అందామా? మరి ఇన్ని రోజులు పాప ఆచూకీ దొరకబట్టడం ఫెయిల్ అయ్యారంటే మరి 20 రోజులుగా వాళ్ళు కష్టపడతా ఉన్నారు. 20 రోజులుగా వస్తూ ఉంది. నిద్రాహారాలు మానేసారు, ఆహార నిశలు కష్టపడుతున్నారు. ఎండ వాన చలి అని ఏం చూడట్లేదు. అటు సైడు వర్షాలు ఫుల్ కొడుతున్నాయి. వర్షంలో సైతం వాళ్ళు పాప కోసం జల్లెడ పడుతున్నారు. మరి వాళ్ళని కూడా అనేది లేదు. మరి ఎవరిని నిలదీద్దాం? ఇక్కడ ఎవరిని అందాం? ఎవరిది తప్పు ఇక్కడ అన్ని రోజులు? మరి పాప మీద వేద్దాం. మరి చెప్పండి, ఇప్పుడు పాపదే తప్పు అంటారా? లాస్ట్కు ఎవరిని అనొచ్చు? ఇప్పుడు ఆమెనే తప్పిపోయింది కదా, ఆమె పోకపోతే అయిపోయేది కదా, ఇంత గోసు ఉండకపోగా అని చెప్పేసి కొందరు అంటారు కావచ్చు. మరి ఆమెకు 2 సంవత్సరాలు చిన్న పాప ఏం తెలుస్తుంది? బయటికి వెళ్ళిపోతే ఇది తప్పిపోవడం అని తెలుస్తుందా? ఇట్లా వెళ్ళిపోతే నేను మళ్ళీ రాను అని చెప్పేసి అనుకుంటుందా? అట్లా చక్కగా వాళ్ళ నాన్న రోజు పోతాడు వస్తాడు కాబట్టి అటు వెళ్తే మా నాన్న దగ్గరికి వెళ్తా అని చెప్పేసి అనుకుంటారు పిల్లలు. వాళ్ళకేం తెలుస్తుంది? మరి ఎవరిది తప్పు ఇక్కడ? ఎవరిది తప్పు? 21 రోజులుగా వస్తుంది. మరి ఇంకా ఇంత టెక్నాలజీ ఇంత పెట్టుకొని ఇన్ని రోజులు నేను పోలీసు వ్యవస్థను ఒక్క మాట కూడా ఇప్పుడు అనలేదు. ఈరోజు కూడా నేను అనట్లేదు. పోలీసు వాళ్ళని, ప్రభుత్వాన్ని కూడా కష్టపడుతున్నారు, చేస్తూ ఉన్నారు, ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మరి ఇంకెన్ని రోజులు? ఆల్రెడీ ఇందాక నేను అన్నట్టు ఈ వార్త అనేది కూడా చాలా అయిపోయింది. ఇక చూడట్లేదు ఎవరు కూడా, ఎక్కువ దీని గురించి ఎక్కువ అడగట్లేదు అని చెప్పేసి మరి అట్లా కూడా లైట్ తీసుకున్నారా? మరి ఏంది అసలు? ఇంకెప్పుడు కనిపెడతారు? ఇప్పుడు 21 రోజులుగా మరి ఎలాంటి ఆచూకీ ఆనవాళ్ళు లేదు అని చెప్తుంది. మరి ఆనవాళ్ళు లేదు, మరి ఇంకా ఇట్లా 40 రోజులు అవుతుందా? 2 నెలలు అవుతుందా? సంవత్సరం కూడా మరి దొరకదా పాప? మరి దానికి ఆల్టర్నేట్ ఏంటిది? పాప మరి ఆచూకీ ఆనవాళ్ళు కూడా లభిస్తలేవు. ఉన్న ఒక హోపు కుక్క కూడా చనిపోయింది. మరి ఆ నెక్స్ట్ ఏంటిది ఆల్టర్నేట్ అనేది కూడా ఏంటిది అనేది చూడాలి కదా. కనీసం భరోసా అనేది కూడా ఇవ్వాలి కదా. ఏదో ఒకటి పాప అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, మీరు తీసుకొస్తామని కూడా చెప్పాలి కదా. ఇట్లా కూడా అనుకోవచ్చు. మరి ఆ పాప ఎక్కడుంది ఏం తెలియంది ఎట్లా వాళ్ళు భరోసా ఇస్తారని చెప్పేసి అనవచ్చు. మరి ఎట్లా? మరి ఇంకెట్లా? ఇప్పటికే వాళ్ళ తల్లి బెంగ పెట్టుకొని ఆ పాప మీద పోయి హాస్పిటల్లో జాయిన్ అయిపోయింది. బెంగ పెట్టుకొని మాట్లాడలేని సిచ్యువేషన్లో ప్రస్తుతం చిన్నారి జాహ్నవి తల్లి ఉన్నది. తండ్రి కూడా అదే బాటలో పడుతున్నాడు. తండ్రి కూడా ఆరోగ్యం బాగలేదట. ఇప్పుడు బిడ్డ మిస్ అయిపోయింది, 20 రోజులు అవుతుంది. ఆ బిడ్డను చూసి రాలేదని చెప్పేసి తల్లి బెంగపడి ఆమె హాస్పిటల్ పడ్డది. ఇక తండ్రికి ఎట్లుంటుంది? ఆ తండ్రి కూడా ప్రస్తుతం ఆరోగ్యంగా బాగలేడట బెంగతోని. అటు బిడ్డ అట్లయింది, ఇట్లా భార్య ఎట్లయింది అని చెప్పేసి ఆయన కూడా డీల పడిపోయినట. మరి ఇంకెన్ని రోజులు పడుతుంది? ఆల్టర్నేటివ్ ఏ విధంగా అంటే దీన్ని కిడ్నాప్ కోణంలో చూస్తే
సరే కిడ్నాప్ కోణంలో కూడా చూస్తుందట. మరి కిడ్నాప్ కోణంలో చూసినా కూడా ఇప్పటికి తెలియాలి కదా ఏదో ఒకటి ఇన్ని రోజులల్లా. అరే ఎంతో పెద్ద పెద్ద వాటిని కూడా మనం చూపిస్తున్నాము. ఒక 2-3 రోజులలో ప్రెస్ మీట్ పెట్టి పోలీసు వాళ్ళు మధ్యలో సిపి కూర్చుంటాడు, పక్కన సిఐలు కూర్చుంటారు, వెనకాల కానిస్టేబుల్ ఉంటారు, ఆ మధ్యలో నిందితులు ఉంటారు. ముసుకేసుకొని వచ్చి చూపిస్తాం 2-3 రోజులనే కేసును మేము క్లోజ్ చేసినామని చెప్పేసి చేస్తారు కదా. మరి ఎందుకు ఈ పాప విషయంలో ఎందుకు ఇంత డిలే అవుతుంది? 21 రోజులు అవుతుంది పాప విషయంలో. ఇంకెప్పుడు దొరుకుతుంది పాప? ఇంతకీ పాప అసలు ఎక్కడ ఉంది అనేది ఒక క్లారిటీ ఇవ్వాలి కదా. పాప తప్పిపోయి ఎక్కడికైనా పోయిందా? మరి కనీసం కిడ్నాప్ అయిందా? లేదు అటవీ జంతువులు ఏమైనా దాడి చేసినట్టే అట్లా కూడా లేదు అంటున్నారు. అన్నీ వాళ్ళే చెప్తున్నారు, ఎవరు కూడా ఏది చేసే అవకాశం లేదన్నట్టు. మరి ఏమైనట్టు? పాప మాయమైపోతుందా? మన పాప చెప్పండి, మాయమైపోతుందా? ముసలివాడే పట్టుకుందని చెప్పేసి కొంతమంది అన్నారు ఇక్కడ రాజమండ్రిలో. అట్లా కూడా ఏం లేదు. ఏదో ఇంట్లో ఉందని చెప్పేసి పాప అని చెప్పేసి అన్నారు. లేదు సంచార జాతి వాళ్ళ దగ్గర ఉంది పాప, జీడి పిక్కల ముఠ దగ్గర ఉందని చెప్పేసి అన్నారు. మరి ఇది తెలిసి కూడా దగ్గర వారం అవుతుంది. మరి ఈ వారం రోజులలో మరి ఆ సంచార జాతులు ఎవరో కనిపెట్టలేకపోయారా? ఆ జీడి పిక్కల ముఠ ఎక్కడుందో చూడలేకపోయారా? ఏం జరుగుతుంది అసలు పాప విషయంలో? ఒక క్లారిటీ అనేది కావాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి కావచ్చు, లేదంటే అక్కడ పోలీస్ వ్యవస్థ నుండి కావచ్చు, ఒక ఖచ్చితమైనటువంటి క్లారిటీ కావాలి ఆ కుటుంబ సభ్యులకి. ఏదో ఒకటి చెప్పాలి వీళ్ళకి. మరి ఎందుకు మరి ఇన్ని రోజులైనా కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి అది అనుమానాలు నిజమేనా? డిలే చేస్తున్నారా కావాల్సుకొని? ఏదేదో విషయం ఏదో జరిగిందని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు. మరి అది జరిగిందా? ఎన్ని రోజులు పడుతుందంటే కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తారు. మరి అదే జరిగిందా వాస్తవానికి? ఏంది అసలు? ఎక్కడ పోతుంది అసలు ఇదంతా? ఏడం మైనస్ అవుతుంది. ప్రభుత్వం నుండి సపోర్ట్ ఉన్నది, పోలీస్ వ్యవస్థ చాలా కష్టంతో పనిచేస్తున్నది. మరి అయినా చిన్నారి జాడ ఎందుకు దొరకలేదు? 22 రోజులుగా పాప ఎక్కడుంది? మరి తప్పిపోతే ఎక్కడైనా ఏమన్నా తిరగకుండా ఇన్ని రోజులు ఎట్లా ఉంటుంది? మరి ఎందుకు అదే ఇంత టెక్నాలజీలో ఎందుకు దొరకలేదు అనేది నా అనుమానం. ఎక్కడనో చంపేసి వాళ్ళు పాటు కడిగేసి ఏదో ఒక సముద్రంలో ఒక నదిలో పారేస్తే కూడా ఆ ముక్కలు నదిలో పోయి ఏరుకొని వచ్చారు. మూసి నదులను ఎక్కడనో వారేస్తే కూడా ఆ కత్తులతో సహా ఆ వాగులను ఆ చెరువులను వారేస్తే ఆ ముక్కలను కూడా ఏరుకొని వచ్చినటువంటి రోజులు ఉన్నాయి. చెరువుల వాగుల నీళ్ళలో పోయి మరి అవి అంతా దొరికినప్పుడు తెలిసినప్పుడు పాప తప్పిపోయి 21 రోజులుగా వస్తుంది. మరి ఎందుకు కనీసం ఆచూకీ పోతే పోనీ ఆనవాళ్ళు, కనీసం ఆనవాళ్ళు మీన్స్ ఆచూకీ అంటే సరే కనిపెట్టలేకపోతున్నారు. ఎందుకంటే అక్కడ CCTV లేదు, కరెక్ట్గా ఏమి లేదు, అడవి ప్రాంతం, కొండ ప్రాంతం కాబట్టి అనుకుందాం. కనీసం ఆనవాళ్ళు అంటే పాపకి ఇటు పోయినట్టుగా, లేకపోతే అడిదిక్కు పోయినట్టుగా, ఏదైనా ఒకటి కొండ మీదకి పోయినట్టుగా, లేకపోతే అగ్రహారం సైడు ఆ కుక్క వేందిగా CCTV ఫుటేజ్లో వచ్చింది. ఆ రూట్కి ఎక్కిందా? కిడ్నాప్ అయిందా? అటవీ మృగాలు దాడి చేసినాయా? తప్పిపోయేటన్నా పోయిందా? మరి ఏంటి? కుండ చిలువ మింగిందని చెప్పేసి ఏదో ఒక క్లారిటీ, పాప విషయంలో క్లారిటీ అనేది కావాలి కదా. మరి ఎక్కడ క్లారిటీ? ఏడ క్లారిటీ? అనుమానం ఉన్న వ్యక్తులను వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విచారణ చేపెట్టిరట. మరి అట్లయినా క్లూ తెలవాలి కదా. మరి వాళ్ళ బంధువులను అడిగిర్రా? అక్కడ స్థానికులను ఏమైనా డౌట్ ఉంటే అడిగిర్రా? వారి బంధువులను ఇన్ని రకాలుగా అన్నీ చేసేసారు. పోలీసు నుండి ఎన్ని చేయాలో అన్నీ చేసారు. మరి అయినా కూడా ఎందుకు ఒక క్లూ దొరకలేదు? కేవలం కుక్క మీదనే ఏం హోప్స్ పెట్టుకొని పాప కోసం సెర్చ్ చేయడం ఏంది? నేను ఇప్పుడు కూడా తప్పు పడతలేను, వాళ్ళు చాలా కష్టపడుతున్నారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. అయినప్పటికీ ఎందుకు ఈ జాప్యం జరుగుతూ ఉంది ఈ కేసు విషయంలో అనేది ఇంకా అర్థం కాని ప్రశ్న. జాహ్నవి ఎక్కడున్నావు తల్లి? నాకు తెలిసి పాప గట్టిదై ఉంటే ఇక తనకు తానే మళ్ళీ రావాలి కావచ్చు. ఎట్లయితే పరిగెత్తుకుంటూ వెళ్ళిందో మళ్ళీ తనకు వస్తేనే తప్పితే మరి దొరకదో తెలుస్తుంది. ఇక అనిపిస్తుంది కదా 1 మంత్, ఇక ఇంకొక 10 రోజులు అటు అయితే 1 మంత్గా పాప తప్పిపోయింది. మరి ఎక్కడనో ఏదో పోతే అది వేరు,
చిన్న పాప ఎంత పరిగెత్తినా కిలోమీటర్ కంటే ఎక్కువ పరిగెత్తది, కాళ్ళు వస్తాయి. మరి అంత అంత పేద తర్వాత అటు రోడ్డు ఉందంటే అది ఏది లేదు. అది దాడితే ఫెన్సింగ్ దాడితే మళ్ళీ అటు పామాయిల్ తోట దాడితే ఫెన్సింగ్ దాడితే మళ్ళీ అటు కొండ ప్రాంతమే మొత్తం జల్లెడ పట్టిర్రు. మాట లేనప్పుడు ఏదో ఒక కిడ్నాప్ జరిగిందని చెప్పేసి అనుకోవచ్చు కదా. కిడ్నాపా ఇంకేదైనా కుట్రా ఏదో ఒకటి ఉంటుంది, డౌట్ వచ్చి ఏదో ఒకటి దొరకాలి కదా. అనుమానం ఇంతమంది అనుమానం వ్యక్తం చేసి విచారణ చేపట్టినప్పుడు అదే నేను ఇందాక అన్నట్టు చిన్నారి జాహ్నవి ఏ విధంగా అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళిందో నానా నాన్న అనుకుంటూ బయటికి, మళ్ళీ తనకు తానే నానా నాన్న అనుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తేనే తప్పితే తనకు తానే రావాలి. ఇక అంతే, ఆమె దొరకలేదు. హోప్స్ పోతున్నాయి, రోజు రోజుకు హోప్స్ పోతున్నాయి. ఆ పేరెంట్స్కి హోప్స్ పోయినాయి, అమ్మ నాన్నకి ఇద్దరు కూడా హోప్స్ పోయినాయి. ఇక కాదు రాదు అని చెప్పేసి, ఎందుకంటే ఎలాంటి క్లారిటీ ఇవ్వట్లేదు ఎవరు కూడా. కానీ పాప నిజంగా జాహ్నవి తల్లి నిజంగా నీకు నువ్వైనా పరిగెత్తుకుంటూ వస్తేనే ఈ సొల్యూషన్ దొరుకుతుంది కావచ్చు నాకు తెలిసి, లేదంటే దొరికేది లేదు. అని ఇంత సరే, ఎంత కొండ ప్రాంతం ఎంత ఏం లేకపోయినా కూడా ఈ టెక్నాలజీ ఏదో ఒకటి వాడుకొని చేసుకోవచ్చు. కనీసం ఆనవాళ్ళైనా 21 రోజులు 22 రోజులు వస్తుంది, ఇంకా ఆనవాళ్ళు కూడా దొరకలేదా? మరి దీని వెనకాల ఏదైనా జరుగుతుందా అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో ఏదేమైనా సరే చిన్నారి జాహ్నవి, చిన్నారి ఈ బుజ్జి తల్లి ఇంటికి క్షేమంగా సురక్షితంగా రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మీరు మేము మనందరం ముక్త కంఠంతో కోరుకుందాం. సో కమ్ బ్యాక్ సూన్ చిన్నారి తల్లి జాహ్నవి.